వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వినీ వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సమ్మర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫ్రెండ్స్ సమ్మర్లో ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా ఫ్రెండ్స్. సమ్మర్లో చాలా ఎండ ఎక్కువగా ఉంటుంది కదా, మనం డిహైడ్రేషన్ అయిపోతాం. సో ఆ టైంలో మనం వాటర్ అనేది ఎక్కువ తాగాలి ఫ్రెండ్స్. అలాగే కూల్ డ్రింక్స్ అనేది ఎక్కువ తాగకూడదు. అలాగే వాటర్ మిలన్స్ తాగాలి. నెక్స్ట్ ఐస్ జ్యూస్లు తీసుకోవచ్చు, కానీ అందులో ఐస్ ఎక్కువ ఉండకూడదు. చెరుకు రసం తాగవచ్చు. చెరుకు రసం అలాగని ఎక్కువ కూడా తాగకూడదు, లిమిట్గా తాగాలి. ఏదైనా సరే లిమిట్గా తాగాలి. అలాగే చల్లని పదార్థాలు ఏవి కూడా తీసుకోవద్దు, ఫ్రిడ్జ్లో పెట్టినవి కానీ. ఏదో ఎండ ఎక్కువగా ఉండి మనం తీసుకుంటున్నాం అనుకుంటాం, కానీ అలా మనం ఎక్కువ తీసుకోకూడదు ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న ఏంటంటే వేడి అనేది ఎక్కువగా అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఎండాకాలంలో మనం చాలా జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఎందుకంటే మన బాడీ హీట్ అనేది టెంపరేచర్ ఎక్కువ పెరుగుతుంది, బయట ఉన్న టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అది మనం కూల్ అవ్వడానికి అని చెప్పి మనం ఎండాకాలంలో ఎక్కువగా మనం కూల్ డ్రింక్స్ కానీ, బాగా చల్లగా ఉండే కూల్ డ్రింక్స్ కానీ తాగుతూ ఉంటారు. సో అలా అయితే తాగొద్దు. నార్మల్ వాటర్ తాగండి, పర్వాలేదు. కుండలో ఉన్న వాటర్ చాలా మంచిది, అది కూడా తాగండి. ఇంకేంటంటే ఫ్రూట్ జ్యూస్ తాగండి వితౌట్ ఐస్. అలా జాగ్రత్తలు తీసుకుంటే మనకి సమ్మర్లో మన బాడీ డిహైడ్రేషన్ అనేది ఎక్కువ అవ్వదు. వాటర్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉండాలి. వాటర్ లెవెల్స్ అనేది తగ్గకూడదు. తగ్గినప్పుడు ఏంటంటే మనకి కళ్ళు తిరగడం, వడదెబ్బ తగలడం ఎక్కువగా. ఏంటంటే ఏజ్ పీపుల్స్ ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ ఉన్న మే నెల వస్తుంది, మే నెల వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు బయటకనే వెళ్ళకూడదు. అలా అని చెప్పి ఎక్కువ బీచ్లకు వెళ్ళి అక్కడ చాలా క్లైమేట్ బాగుంది కదా అనేసి అందులో ఎక్కువగా అక్కడ కూడా ఉండదు, అది కూడా వేడే. మనం ఎంత బెటర్గా ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ప్రిఫర్ చేసి ఇంట్లోనే ఉంటే బెటర్ అని నా ఆప్షను. మీరందరూ ఎలా సమ్మర్లో ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు వినీ వ్లాగ్స్ ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. కొన్ని రోజుల నుంచి అయితే నేను వీడియోస్ అయితే చేయట్లేదు. సో మీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.